హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ బట్టలైతే 2 రోజులువండి. నాకు 2 రోజుల నుంచి హెల్త్ అయితే బాలేదు. అందుకే బట్టలైతే ఉతుక్కోలేదు. నిన్నైతే ఉతికానండి. అవన్నీ కూడా సాయంకాలంకి ఆరిపోతాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వాటన్నిటిని మడత పెట్టేసుకొని ఇంకా కబోర్డ్‌లో అయితే పెట్టేసుకున్నాను. అసలు నేను ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటానండి. ఎంత హెల్త్ బాలేకపోయినా సరే. ఈ 2 రోజుల నుంచి కొంచెం హెల్త్ బాలేకపోవడం కొంచెం బద్ధకించేసాననమాట. ఇంకా ఉతికేసుకున్నాను. వాటిని మడత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి కబోర్డ్‌లోని. తర్వాత ఒక పక్కన రసము, అలానే ఇంకో పక్కన ఇడ్లీ అయితే పెట్టాను మా పాపకి, నా కోసం అని చెప్పి. ఇక్కడ చారైతే బాగా మరిగిపోయిందండి. చారులో అయితే టమాటాలు మంచిగా వేశాను. అలానే ధనియాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, అలానే చిన్న ముక్క అల్లం ముక్క వేసి బాగా దంచేసి చారులో అయితే వేశానండి. 2 రోజుల నుంచి మేము ఉంటున్న దగ్గర కొంచెం చల్లగా ఉంది. అందుకే కొంచెం ఘాటుగా ఏదైనా తిందామని చెప్పి చారైతే కాస్తున్నాను. ఇంకా చారైతే బాగా మరిగిపోయిందండి. ఈ పిప్పునంతటిని కూడా ఇప్పుడు వడగట్టేస్తున్నాను. పిప్పుని అలానే ఉంచేస్తే తినబుద్ధి కాదు. ఎందుకంటే ఇందులో ధనియాలు ఇవన్నీ కూడా దంచి అయితే వేసాం కాబట్టి అంతగా బాగోదండి. ఇలా మనం వడగట్టుకున్నట్లయితే బావుంటుంది. ఇంక నాకైతే కొత్త చింతపండుతో చారు చేసుకుంటేనే ఇష్టమండి. ఎందుకంటే తెల్లగా ఉంటుంది కదా! టేస్ట్ ఎలా ఉన్నా సరే నాకు తెల్లగా ఉండాలనమాట చారైతే. పోయినసారి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళేమో కొత్త చింతపండుని ఒక 10 కిలోల వరకు ఇచ్చారండి. ఆ 10 కిలోల్లోని పిక్కలు, అలానే ఉట్లు ఇవన్నీ కూడా తీసేసి మంచిగా ఒక దగ్గరికి చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఆ చింతపండనేది ఇప్పటి వరకు వచ్చిందండి. ప్రతిరోజు చేస్తాను కాబట్టి నాకు 10 కిలోలనేది తొందరగానే అయిపోయింది. ఇంకా ఆ చింతపండు అయిపోయిందని మా అమ్మమ్మ వాళ్ళతో చెప్తే, మా అమ్మమ్మ వాళ్ళైతే మొన్న మాకు రైస్ బ్యాగ్ అయితే వేశారు కదా! ఆ రైస్ బ్యాగ్‌లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఒక 2 కిలోలో, 3 కిలోల చింతపండు అయితే వేశారండి. మళ్ళీ సంక్రాంతి దగ్గరగానే ఉంది కదా! అప్పుడు కొత్త చింతపండు వస్తుంది. అప్పుడు చింతపండు అనేది తీసుకువెళ్దురులే అని చెప్పి తక్కువైతే వేశారు. నాకైతే అసలు నల్ల చింతపండే తినబుద్ధి కాదండి. అసలు నల్ల చింతపండు టేస్ట్ అనేది బావుంటుందంట. కానీ నాకు టేస్ట్‌తో సంబంధం లేదు. చింతపండు చారు విషయంలో అయితే తెల్లగుంటేనే నాకిష్టం. నల్లగుంటే అసలు తినబుద్ధి కూడా కాదు. నేనైతే చారుని రోజు చేస్తానండి. మా పాపకి డైజెషన్ బాగా అవుతుందని చెప్పి రోజు చేస్తాను. ఈ చారు 2 రోజుల వరకు ఉంచనండి. ఈరోజు చేశానంటే రేపు మధ్యాహ్నానికి పడేస్తాను. నాకు ఏ రోజు చారు ఆ రోజు ఫ్రెష్‌గా చేసుకుంటేనే ఇష్టం. పోయిన ఆదివారం రోజు మార్కెట్‌కైతే వెళ్ళామండి. మార్కెట్‌లో కొన్ని ఉసిరికాయలైతే కొనుక్కున్నాము. ఇంకా ఆ ఉసిరికాయలతోని కొన్ని కాయలతో ఆవకాయ అయితే పెడదాం అనుకుంటున్నానండి. మరి కొన్ని కాయలేమో ఊరబెడదాం అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టమండి. రోజుకి ఎన్ని కాయలు తినేస్తానో ఊరిన కాయలైతే. నా చిన్నప్పుడైతే మా స్కూల్ పక్కనే ఒక షాప్ ఉండేది. ఆ షాప్‌లో అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉండేవండి. అంటే ఊరబెట్టేసి అమ్మేవాళ్ళు. వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయికి 2 అయితే ఇచ్చేవాళ్ళు. అంటే రూపాయికి 4 అండి. మా నాన్న అయితే ప్రతిరోజు నాకు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు రూపాయి అయితే ఇచ్చేవాళ్ళు. అయితే రూపాయి ఉసిరికాయలైతే 2 కొనుక్కునేదాన్ని. మిగతా ఇంకో రూపాయి ఉంటది కదా! రూపాయితో ఇంకేవైనా కొనుక్కునేదాన్నండి. అసలు ఎంత ఇష్టంగా తినేదాన్నంటే, ఎవరమైనా సరే ఉసిరికాయ రోజుకొకటి తిన్నా సరే హెల్త్‌కి చాలా మంచిది. అలానే ఆడవాళ్ళకి హెయిర్ కూడా బాగా గ్రోత్ అయితే అవుతుందండి. మనం ఏవేవో షాంపులని, అలానే ఆయిల్స్ అని రాయనవసరం లేదండి. రోజుకొక ఉసిరికాయ తిన్నట్లయితే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే నేను ఉసిరికాయలన్నిటిని నీట్‌గా శుభ్రం చేసుకున్నాను. తర్వాత 2, 3 ఘాట్లయితే పెట్టేసుకున్నాను. కొంతమందైతే ఉసిరికాయలకి ఘాట్లు పెట్టకుండా అలానే ఊరబెట్టేస్తారండి. అలా ఊరబెట్టడం వల్ల ఎక్కువ రోజులైతే ఊరబెట్టవలసొస్తుంది. ఇలా మనం ఘాట్లు పెట్టుకొని ఊరబెట్టినట్లయితే ఒక 3, 4 రోజుల్లో అయితే మంచిగా ఊరిపోతాయి. బావుంటదనమాట. లోపల వరకు వెళ్ళి అంటే మనం ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తాం కదా! ఆ ఉప్పు, కారం అనేది లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది బావుంటుంది. అంటే ఒకటి తిన్న దగ్గర ఒక 2, 3 అయితే మనం చక్కగా తినేస్తాము. పిల్లలకు కూడా పెడితే హెల్త్‌కి చాలా మంచిదండి. మేమైతే ఈ సీజన్‌లో ఖచ్చితంగా ఒక 2, 3 సార్లయితే ఉసిరికాయల్ని ఊరబెట్టుకుంటామండి. మా దగ్గర ఇప్పుడు నేను ఈరోజు ఊరబెట్టాను కదా! ఒక 2, 3 రోజులకి మంచిగా ఊరిపోతాయి. ఇంకా వారం రోజుల్లో ఇవన్నీ కూడా అవగొట్టేస్తాము. మళ్ళీ అలానే తెచ్చుకొని మళ్ళీ ఊరబెట్టుకుంటాము. మళ్ళీ అలానే తెచ్చేసుకుంటూ ఉంటాము. అయిపోయిన ప్రతిసారి కూడా ఈ సీజన్‌లో మాత్రమే. ఎందుకంటే ఇప్పుడే దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లో దొరికినన్ని రోజులు కూడా మేము చక్కగా ఉసిరికాయలనైతే తింటూ ఉంటామండి. ఎందుకంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా!
ఇంకా ఈ ఉసిరికాయల్ని ఊరబెట్టుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా ఉసిరికాయలన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఒక తడిగుడ్డతోని ఇలా తుడుస్తూ అదే పొడిగుడ్డతో తుడుస్తూ ఉంటారు కదా! అసలు తుడవనవసరం లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆవకాయ అయితే పెట్టట్లేదు కదా! నీటిలోనే ఊరబెడతాం కాబట్టి ఉసిరికాయలు మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంచిగా 2, 3 ఘాట్లు పెట్టేసి అందులో ఉప్పు, పసుపు, కారం అలానే ఒక పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒక 2, 3 రోజులు అలా ఉంచామనుకోండి చాలా బాగుంటాయి. 3 రోజుల తర్వాత ఎలా ఊరాయో అనేది నేను ఊరిన తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. తర్వాత ఇప్పుడు వీడియో చేసినంత వరకు కూడా మా పాప అయితే మంచిగా పడుకుందండి. డిస్టర్బెన్స్ లేకుండా నేను వీడియో అయితే చేసుకున్నాను. ఇంక మా పాప అయితే ఇక్కడ పడుకొని లేచింది. ఇంక నేనైతే బొంతలు, దుప్పట్లు ఇవన్నీ కూడా నీట్‌గా మడత పెట్టేసుకుంటున్నాను. మా పాప అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. చిన్న పాప అయినా సరే అసలు ఇంట్లో గొడవ అంటే చేయదు, అల్లరంటే చేయదండి. నేను వీడియో తీసుకున్నంత సేపు కూడా అలానే వీడియో ఎడిటింగ్ చేస్తున్నంత సేపు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదండి నాకు. అంటే చిన్న పాప అయినా సరే నాకు ఒక విధంగా మా పాప వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చక్కగా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అదంతా కూడా మా పాప నాకు సపోర్ట్ చేయడం వల్లే. ఎందుకంటే మా పాప ఒకవేళ చిన్న పాప కాబట్టి ఒకవేళ అల్లరి పెట్టినట్లయితే నేను వీడియోస్ అయితే చేయలేను కదా! ఇంకా మా పాప ఇక్కడ లేచింది. ఇంక మా పాపకి బ్రష్ చేపించి ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నానండి. పాప ఏమో కారం ఎక్కువ తిందండి. అసలు చట్నీ కూడా తిందనమాట. చట్నీలోని అసలు పచ్చిమిరపకాయలు వేయకుండా చేసినా కూడా తినదు. తనకి ఎంతసేపు ఇప్పుడు నేను రసం చేశాను కదా! రసంతో పెట్టేస్తే చక్కగా తినేస్తదనమాట. ఇప్పుడు తినేస్తది, చక్కగా టీవీ చూసుకుంటది, కొంతసేపు చదువుకుంటది. అంటే నేనే చదివిపిస్తాలేండి. కొంతసేపు చదివించిన తర్వాత కొంతసేపు బొమ్మలతో అయితే ఆడుకుంటది. రోజు ఇదే పనండి. ఇంట్లో అందరూ చేసుకున్నట్లే మేము కూడా పనులు చేసుకుంటూ ఉంటాము. ఇంకా కాకపోతే మాకు టైం పాస్ అంటూ ఏమీ అవ్వదండి. ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇరుగు పొరుగు ఎవరు ఉండరు. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. ఇక యూట్యూబ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత కొంత నాకు ఏమనేది తెలియట్లేదు. ఎందుకంటే మా పాపతో కొంతసేపు టైం స్పెండ్ చేసి కొంతసేపు వీడియోస్ తీసుకొని కొంతసేపు ఎడిటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. మిగతా టైం మా పాపతోనే ఎక్కువ అయితే నేను టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. ఎక్కువ మా పాపతోనే టైం పాస్ అయితే నేను చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ ఇరుగు పొరుగు ఎవరు ఉండరు. తనకు కూడా ఎర్రగా ఉండే ఫీలింగ్ అనేది రాకుండా నేను మా పాపకైతే యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను, చదివిపిస్తూ ఉంటాను, అలానే టాయ్స్తోని ఆడిపిస్తూ ఉంటానండి. అలానే ఒంటరితనమే ఇప్పటి నుంచే అలవాటు అయిపోయినట్లయితే పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటు అయిపోతూ ఉంటది కదా! పోనీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవుదాము అనుకుంటే రూమ్ రెంట్‌లయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేమైతే ఎప్పటినుంచో ఈ బిల్డింగ్‌లో ఉంటున్నాం కాబట్టి మా ఓనర్స్ అయితే మాకు రూమ్ రెంట్ అయితే పెంచట్లేదు. అలానే కొంచెం తక్కువగానే ఉంది. మేము ఉంటున్న ఏరియాలో అంతటికంటే మా రూమ్ రెంటే కొంచెం తక్కువగా అయితే ఉందండి. మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా ఆలోచిస్తామండి? ఒక 500 తగ్గినా తగ్గిందేలే, వేరే ఖర్చులకు దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పి మనం అలా ఆలోచిస్తూ ఉంటాం కదా! నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను. మళ్ళీ మా పాప కోసం కూడా నేను ఆలోచిస్తూ ఉన్నానండి. ఎందుకంటే మేము ఉంటున్న బిల్డింగ్‌లో పిల్లలంటూ ఎవరూ లేరు. ఎవరైనా పిల్లలుంటే మా పాప ఇప్పుడు ఆడుకునే వయసు కాబట్టి చక్కగా వాళ్ళతో ఆడుకుంటది అనిపిస్తుంది. కానీ బయట రూమ్ రెంట్‌లయితే ఎక్కువగా ఉన్నాయండి. మేముంటున్నంత రూమ్ రేట్ ఎక్కడైనా దొరికితే అక్కడికైతే మేము షిఫ్ట్ అయిపోతాము. ఇంక మా పాపకి ఇక్కడ టిఫిన్ అయితే తినిపించేసాను. కొంతసేపు అయితే మా పాప కూడా ఆడుకుంటుంది. ఇంక ఇక్కడైతే నేను నా ఒక్కదాని కోసమే చట్నీ అయితే చేసుకుంటున్నాను. మా ఆయన మార్నింగు చద్దన్నమే తినేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా ఎందుకు టిఫిన్ చేసుకుంటున్నానంటే చాలా రోజులంటే ఒక 4, 5 రోజులైతే అయిపోయిందండి పిండి రుబ్బేసి. ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగోదు కదా! అందుకని చెప్పి ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను మా పాపకి, నా కోసమని. ఇంక మా పాప అయితే తినేసింది కదా! ఇంక మిగిలిన ఇడ్లీలు అయితే నేను తినేస్తాను. నాకు పంచదారతోని మామూలుగా అయితే తినబుద్ధి కాదండి. చట్నీ అయితే ఉండాలి ఏ టిఫిన్‌లోకైనా సరే. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను కొంచెం కొంచెమే చేస్తూ ఉంటాను కదండీ చట్నీ అయితే. మా వాళ్ళైతే ఊర్లో వాళ్ళైతే నా వీడియోస్ చూసిన వాళ్ళు అడిగారు. ప్రతి ఒక్కటి కొంచెం కొంచెమే చేసుకుంటారు, మీరు ఎక్కువ తినరా ఏంటి అని అడిగారండి. మేమైతే ఏదైనా సరే నిల్వ ఉంచుకోమన్నమాట. ఏదైనా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకొని తింటాము. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, 2 రోజులు 3 రోజులకి సరిపడా చట్నీనైతే చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతూ ఉంటారు. అసలు ఆ చట్నీ టేస్ట్ కూడా ఉండదు. మరి ఎలా తింటారో ఏమో నాకైతే అర్థం కాదు.
తెలీదు కూడా. ఇంక నేనైతే ఏ రోజు చట్నీ ఆ రోజే చేసుకుంటాను, ఏ రోజు రసం ఆ రోజే చేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో అసలు తినే వస్తువే పెట్టనండి. అంటే కర్రీస్ కానీ, రసం కానీ, చట్నీ కానీ ఇలాంటివి అసలు ఏవి కూడా పెట్టను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను చట్నీ చేసుకున్నాను కదా! ఇంకొంచెం చట్నీ మిగిలిపోతే అది గ్లాస్‌లో అయితే వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో అంటే ఊరికనే పారే బుద్ధి కాక అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా రేపటికైతే ఆ చట్నీని అలా తీసి సింక్‌లో పడేస్తానండి. అసలు అలా చల్లగా ఉన్నా తినము. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టింది కూడా మాకు తినబుద్ధి కాదు. అందుకే ఏ రోజుది ఆ రోజు ఫ్రెష్‌గా అయితే చేసేసుకుంటాము. ఇంక నేను కూడా టిఫిన్ అయితే చేసేసానండి. టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెం సింక్‌లో గిన్నెలుంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఇంట్లోని పనిని ఎక్కడిదక్కడ వదిలేసి పడుకోబుద్ధి కాదు, అలానే తినబుద్ధి కూడా కాదండి. అందుకే ఎంత లేట్ అయినా సరే తినడమైనా లేట్ చేస్తానేమో గానీ, పనంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతే ప్రశాంతంగా తింటాను. మా పాప అయితే టిఫిన్ చేసి చాలా టైం అయితే అవుతుంది కదండీ! అందుకే ఇక్కడ మా పాపకి ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. నేను కూడా ఈ మధ్యనే ఫ్రూట్స్ తినడం అయితే అలవాటు చేసుకున్నానండి. నాకొక అరటిపండు తప్ప ఏ పళ్ళు కూడా ఇష్టం ఉండవు. కానీ ప్రతి వారం మా ఆయన ఫ్రూట్స్ అయితే తెస్తూ ఉంటారు. కొన్ని పళ్ళు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా మా ఆయనకి ఇచ్చింది కాకుండా, మా పాప తినేది కాకుండా అవి అలానే కొన్ని మిగిలిపోతున్నాయండి వేస్ట్‌గా. అందుకే వేస్ట్‌గా బయట పడేయడం ఎందుకు, తింటే హెల్త్‌కి కూడా మంచిదని చెప్పి నేనైతే ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఇంక మా పాపకైతే మధ్యాహ్నానికి మిల్లెట్ నూడిల్స్ అయితే చేశాను. అన్‌హెల్తీ కాదండి, హెల్త్‌కి మంచిదని. ఇంక మా పాపకి మధ్యాహ్నానికి నూడిల్స్ చేసి పెడితే చక్కగా తినేసింది. ఇంక వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.